హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్ లో మనము 6th క్లాస్ తెలుగుకి సంబంధించి 8 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. మేల్కొల్పు లెసన్ ని చూసేసాము. ఈ రోజు ఏంటంటే దాని తర్వాత లెసన్ ధర్మ నిర్ణయం లెసన్ ని ఇవాళ మనము సేమ్ అలాగే టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ఆల్రెడీ 6th క్లాస్ తెలుగుకి సంబంధించి 8 లెసన్స్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో ఈజీ వేలో కోర్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ఉన్నామండి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంక మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే ప్రజెంట్ మనం 6th క్లాస్ తెలుగు 9th లెసన్ ధర్మ నిర్ణయం లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ, ఇతివృత్తం, స్థల పురాణం. ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం, స్థల పురాణం. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసుకుంటే, ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవవర్మ, ఆయన ధర్మనిరతిని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇది చూడండి, మన క్యారెక్టర్ నేమ్ ఇది మాధవవర్మ, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మాధవవర్మ గురించి తెలియజేయడమే మన పాఠం యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రెజెంట్ మన ధర్మ నిర్ణయం లెసన్ అనేది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఆంధ్ర ప్రశస్తి, అలాగే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం, ఇవి రెండు మన ప్రజెంట్ ధర్మ నిర్ణయం పాఠానికి ఆధారం. అంటే వీటి నుంచి మన లెసన్ తీసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం నుండి మన ప్రజెంట్ లెసన్ ధర్మ నిర్ణయం లెసన్ ని తీసుకోవడం జరిగింది. ఇంకా లెసన్లోకి వెళ్తే, అది విజయవాడ కోట వీధి. సాయంకాల సమయం. ఆ నగర వీధిలో రాజభట్లు కోలాహలంగా తిరుగుతున్నారు. రాజకుమారుడు విహారానికి వెళ్తున్నాడు. దారి తొలగండి, దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణ్యాలిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. 10,000 సువర్ణ నాణ్యాలిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అవి అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు అరేబియా దేశానికి చెందినవి. ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడుతున్నాయి. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. చూడండి, అశ్వం అంటే గుర్రం, హయం, తురగం పర్యాయ పదాలు. పట్టాభిషేకం జరగబోతుందన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకొచ్చింది. ధ్వని అంటే చప్పుడు, శబ్దం. వాటికి కట్టిన గుర్రాలు వాయు వేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథ చక్రాల కింద పడి ఒక యువకుడు అసువులు బాసాడు. రథ చక్రాలు, రథం యొక్క చక్రాలు, షష్ఠీ తత్పురుష సమాసం. అసువులు అంటే ప్రాణాలు. ఇక్కడ అసువులు బాసాడు అంటే ప్రాణాలు కోల్పోయాడు అని. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. చూడండి, ప్రజలు ప్లస్ అందరూ ఉత్వసంధి. మర్నాడు ఉదయం ఎప్పట్లాగే ప్రశాంత వదనంతో మూర్తీభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి, ఆశ్రిత వత్సలుడు, ఆ పన్నుల పాలిట కల్పవృక్షం. ధర్మబుద్ధి, ధర్మమైన బుద్ధి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ సమయంలో శోకదేవతల ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుడి రథచక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది. ఈ మాటలన్నీ ఎవరంటున్నారు? అక్కడికి వచ్చిన ఆవిడ, చనిపోయిన అబ్బాయి వల్ల అమ్మ రాజుగారితో అంటుంది, మాధవవర్మతో. సొమ్మసిల్లిపోయింది అంటే కళ్ళతిరిగి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. సపర్యలు అంటే సేవలు. న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని ఆనతినిచ్చాడు. ధర్మ నిర్ణయం, ధర్మమైన నిర్ణయం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆనతి అంటే ఆజ్ఞ. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగర వీధిలో పసివారుంటారు, నిస్సహాయులెందరో ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుని నగర వీధుల్లోకి పోకూడదు, ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలయింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు. న్యాయశాసనాలకు రాజకుమారుడని గాని సామాన్యుడని గాని భేదం ఉండదు. ఇక్కడ బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది. సభ చాలించాడు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. మధ్యాహ్నం, అహ్నము యొక్క మధ్య భాగం. ప్రథమా తత్పురుష సమాసం.
ఇక్కడ రాద్దాం, రాద్దాం. సింహాసనం, సింహ ప్లస్ ఆసనం, సవర్ణ దీర్ఘ సంధి. గద్దె దిగగానే పుత్రవాత్సల్యం పెళ్ళుబికింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. దుఃఖపరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అప్పుడు రాజుతో ఇలా అన్నారు: న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, దుఃఖించవద్దు అని ఓదార్చారు. ఈ మాటలు ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న ఆ మంత్రులు రాజుగారితో అన్నారు, మన మాధవవర్మతో. వివేకి ధర్మాత్ముడు అయిన మాధవవర్మ, నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు. ఈ మాటలు ఎవరన్నారు? మాధవవర్మ. ఎవరితో అన్నారు? మంత్రులతో. ఇందాక చెప్పారు కదా మీరు నిర్ణయాన్ని మార్చవచ్చు అని, దానికి ఆయన ఇచ్చిన రిప్లై అన్నమాట ఇది. చూడండి, ఏకైక, ఏక ప్లస్ ఏక, వృద్ధి సంధి. తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపరిభేదం లేదని కుమారుడికి మరణశిక్ష విధించాడు. సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవవర్మ పట్ల ప్రసన్నురాలైంది. ప్రభువు ధర్మనిరతికి సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది. కొండ, గిరి, పర్వతం, అద్రి, చలం, ఇవన్నీ పర్యాయపదాలు కొండకి. జలజలా కురుస్తోంది, గలగలా కురుస్తోంది. ఆశ్చర్యం! గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరం అంతా బంగారు కాసుల వాన కురిసింది. చూడండి, గడియ అంటే 24 నిమిషాలు, బంగారు కాసులు, బంగారమైన కాసులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బిలబిలమంటూ ప్రజలు వీధుల్లోకి పరిగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు. కనకవర్షం, కనకమనేడి వర్షం, రూపక సమాసం. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు, యువకుడు సజీవులయ్యారు. మాధవవర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు. రాకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇంతటితో మన లెసన్ అయిపోయింది. మనం లెసన్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని అంతా చూసేసుకున్నాం. ఇప్పుడు లెసన్ వెనకాల ఉన్న టెక్స్చువల్ గ్రామర్ గురించి చూసుకున్నాం. అవగాహన, ప్రతిస్పందన. ఓకే, కింది సంభాషణ చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చూద్దాం. కేజియా, సుప్రజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సుప్రజ, సెలవుల్లో ఎక్కడికి వెళ్ళా? నేనా, మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడడానికి వెళ్ళాడు. ఓకే, ఈవిడ యాగంటి వెళ్ళిందంట. ఇక్కడ యాగంటికి సంబంధించి విశేష అంశాలు ఉన్నాయి, చూద్దాం. ఓహో అలాగా, ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో? ఒకటేమిటి, అనేక ప్రత్యేకతల నిలయం అది. నిజమా? అవేంటో చెప్పు. యాగంటి కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. చూడండి, కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో అత్యంత రమణీయమైన ప్రదేశం. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అప్పుడు కేజీ అంటుంది, అలాగా? అవును, ఆలయం వెలుపల అగస్త్య పుష్కరిణి అనే కొలనుంది. అందులో నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు, అక్కడున్న నంది విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉండడం ముఖ్యమైన విశేషం. నంది విగ్రహం చూడండి. ఇందులో ఇప్పుడు మనం చూసుకుంటున్న ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, మనం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఫస్ట్ ఓవరాల్గా చదువుతున్నాను నేను. అక్కడ 3 సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. వీరబ్రహ్మం గారు ఆ గుహల్లోనే కూర్చొని కాలజ్ఞానం రాశారంట. అప్పుడే పర్వీన్ వచ్చింది. ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండిపోయారు, పదండి బడికి వెళ్దాం అని ముగ్గురు వెళ్ళిపోయారు. చూడండి, ఒకసారి మనకి ఇంపార్టెన్స్, యాగంటి గురించి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. యాగంటి గురించి ఎక్కడుంది? కర్నూలు జిల్లా. నెక్స్ట్ నల్లమల కొండల్లో. ఇంకా అక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటి? శివుడు పార్వతీ పరమేశ్వరులు విగ్రహం రూపంలో ఉంటారు. నెక్స్ట్ ఇంకేంటి? అగస్త్య పుష్కరిణి, అలాగే నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉండిద్ది. ఆ తర్వాత సహజ సిద్ధంగా ఏర్పడిన 3 గుహలు. 3. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఆ గుహల్లోనే కాలజ్ఞానం రాశారు.
ఇవి మన యాగంటికి సంబంధించి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, అన్ని ఇక్కడ నోట్ చేసేసాను. మీరు కూడా ఇలా నోట్ చేసుకోండి, ఈజీగా ఉండేది. జస్ట్ ఇవి చూడగానే మనకు అది గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం. చూడండి, దీంట్లో యాగంటిలోని ఉమామహేశ్వర ఆలయానికి మిగిలిన శివాలయాలకు తేడా ఏంటి? మిగిలిన శివాలయాల్లో లింగ రూపంలో ఉంటే ఉమామహేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో ఉంటారు. అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏంటి? అక్కడ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉండేది అగస్త్య పుష్కరిణి కొలను, అందులో నీరు స్వచ్ఛంగా ఉంటాయి. కాలజ్ఞానం ఎవరు రాశారు? బ్రహ్మం గారు. ఇంకా నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతలోకి వస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తర్వాత భాషాంశాలు. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు మనకు అవసరం లేదు, అర్థాలే మనకి ఇంపార్టెంట్. శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు. అసువులు అంటే ప్రాణాలు, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం అసువులు బాసాడు అనే దగ్గర. గడియ అంటే 24 నిమిషాల సమయం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పరమతాన్ని గౌరవించడం ధర్మం. పర అంటే ఇతర. పూర్వం అశ్వం వాహనంగా ఉపయోగించారు. అశ్వం అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హయం, తురగం, గుర్రం, ఇవన్నీ. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి. సువర్ణం అంటే బంగారం, కనకం, పుత్తడి. నెక్స్ట్ చూసుకుంటే కింది పదాలకు సమానార్థక పదాలు రాయండి, అంటే పర్యాయ పదాలని. వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు. అశ్వం వేగవంతమైంది, గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోతారు. గుర్రం, అశ్వం, హయం, ఈ 3. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిద్రలేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు. సూర్యుడు, ఆదిత్యుడు, రవి, ఇనుడు, దినకరుడు, భాస్కరుడు, భానుడు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే దేవాలయం వెలిసింది. అద్రి, శిఖరం, కొండ, పర్వతం, ఇవన్నీ పర్యాయ పదాలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవి. ఇంకా క్రింది ప్రకృతి వికృతులతో జతపరచండి. రథం అంటే ఆరథం, కుమారుడు, కొమరుడు, ఆజ్ఞ, ఆన. కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి. న్యాయం, అన్యాయం. ఏడిచ్చినారు చూడండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. నంబర్ 3, నా కుమారుడికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది. న్యాయం, అన్యాయం. సుఖం, దుఃఖం. మొత్తం రాద్దాంలేండి. సామాన్యం, అసామాన్యం. ఇంకా వ్యాకరణాంశాల్లోకి వద్దాం. కింది పదాలను గమనించండి. ఓకే, గమనిస్తాం. 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. పై పదాలన్నీ సమాస పదాలే. ఓకే, వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది. పూర్వపదం అంటే ఇది, పదం అంటే ఇది. ఓకే, పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది. ఓకే, 4, 3, పంచ అంటే 5, 3, 7. అవును. ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది. ఎస్. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు. ఓకే, ఇలా సంఖ్యాపదం పూర్వపదంగా ఉంటే ఇలాంటి సమాసాలని ద్విగు సమాసాలు అంటాం. కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలు ఉన్నాయి, గుర్తించండి. ఓకే, వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు. చూడండి, చతుర్వేదాలు, 4 వేదాలు. చతుర్వేదాలు అంటే 4 వేదాలు. ఇక్కడ చతుర్వేదాలు అనేది సమాస పదం. ఇంకా చూడండి, ఇది మనకి నాలెడ్జ్ పరంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వేదాలను 4 భాగాలుగా విభజించింది ఎవరు అంటే వ్యాసుడు. వేదాలను చతుర్వేదాలుగా విభజించింది వ్యాసుడు, అలా కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు. నవధాన్యాలు అంటే 9 ధాన్యాలు, నవ అంటే 9. ఓకే, ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఉంటాయి. సప్తవర్ణాలు, ఇవన్నీ సమాస పదాలు. చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. తర్వాత చూద్దాం. ఇంకా ముందటి పాఠాలలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. కింద ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి. దీనికి ముందు లెసన్లోనే మనం అత్వసంధికి సంబంధించి చూసుకున్నాం. వీటిని విడదీయమని అడుగుతున్నాడు ఇప్పుడు. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. ఆకి ఆపరమైతే అత్వసంధి మనం చూసుకున్నాం ఆల్రెడీ, మనకు తెలుసు అది. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి. రామయ్య, రామ ప్లస్ అయ్య. జరగకేమి, జరగక ప్లస్ ఏమి. రామక్క, రామ ప్లస్ అక్క.
సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. కన్నిటికి ఆకి ఆ పరమైతుంది, ఆత్వసంధి. దీని గురించి మనం చూసుకున్నాం ముందే. ఇక్కడ పదాలను విడదీయమన్నాడు, ఇక్కడ ఈ కింది పదాలను కలిపమంటున్నాడు. ఇవి కూడా ఆత్వసంధి పదాలు. ఇక్కడ విడదీయమన్నాడు, ఇక్కడ కలపమన్నాడు. రవ్వ ప్లస్ అంత, రవ్వంత. చింత ప్లస్ ఆకు, చింతాకు. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప. తర్వాత చూసుకుంటే సంయుక్త వాక్యం. ప్రీవియస్ లెసన్స్ లో మనం సామాన్య సంశ్లిష్ట వాక్యాల గురించి చూసుకున్నాం. ఇప్పుడు సంయుక్త వాక్యం గురించి చూసుకుంటున్నాం. సమప్రాధాన్యం గల 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి వస్తే సంయుక్త వాక్యం. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. చూడండి, కాబట్టి, కానీ, మరియు ఇలాంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి, కానీ, మరియు ఇలాంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. ఇక్కడ అందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి, అన్నిటికీ సమప్రాధాన్యం ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో మనము సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏం చెప్పుకున్నాము? ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒక సమాపక క్రియతో ఉండేదాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు సంయుక్త వాక్యం అంటే ఏంది? 2 సమప్రాధాన్యం కలిగిన ప్రధాన వాక్యాలు ఉంటే అది సంయుక్త వాక్యం. చూడండి, ఇచ్చిన వాక్యాలను గమనించండి, సంయుక్త వాక్యాలుగా మార్చండి. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. మధు, రహీం, జాన్లు బడికి వెళ్ళారు. చూడండి, సీత అక్క, గీత చెల్లెలు. సీత, గీత అక్క చెల్లెళ్ళు. నెక్స్ట్, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతము మరియు నాట్యం నేర్చుకుంది. సంగీతము మరియు నాట్యం. చూడండి, ముందే చెప్పుకున్నాం కాబట్టి, కానీ, మరియు ఇలాంటి పదాలు వాక్యాలను కలుపుతాయని. ఇక్కడ మరియు వచ్చింది. నగీన్ స్టేషన్కి వెళ్ళింది, రైలు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, నగీన్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కలుపుతుంది. మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఇక్కడ కూడా కానీ వాక్యాలను కలుపుతుంది. వర్షాలు వచ్చాయి, చెరువులు నిండలేదు. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. ఇక్కడేమో మరియు, ఇక్కడ కానీ అనే వాక్యాలను కలుపుతున్నాయి ఈ పదాలు. ఇది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంది? 2 లేదా అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం కలిగిన వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. అది. నెక్స్ట్, ప్రాజెక్ట్ పని. నేను ఇవి చేయగలనా. నెక్స్ట్ చూసుకుంటే నేరము శిక్ష. చదవండి, ఆనందించండిలో. ఓ రోజు మా నాన్న తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకెళ్లవండంతో ఎగిరి గంతేశాను. ఎలానో బస్తీకి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ తనకు అవసరమైన సరుకులు పట్టి ఇచ్చింది. పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కార్ సర్వీసింగ్తో పాటుగా ఇతర చేయాల్సిన పనులు కూడా మా నాన్న అప్పగించారు. ఆ ఉదయం మా నాన్నని దిగబెట్టాక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇక్కడికే రా, కలిసి వెళ్దాం అన్నారు నాన్న. హడావిడిగా పనులన్నీ ముగించుకొని నేరుగా దగ్గరలోని సినిమా హాల్కి వెళ్ళాను. సినిమాలో జాన్ వేన్ వేసిన ద్విపాత్రాభినయంలో లీనం అవడంతో సమయం గుర్తు రాలేదు. నాకు గుర్తొచ్చేటప్పటికి సాయంత్రం 5:30 అయింది. నేను గ్యారేజ్కి పరిగెత్తుకెళ్ళి కారు తీసుకొని నా కోసం ఎదురు చూస్తున్న మా నాన్న చేరేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. ఎందుకు ఆలస్యమైంది అని ఆతృతతో నాన్న అడిగారు. జాన్ వేన్ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గుపడ్డాను నేను. ఆయన అప్పటికే గ్యారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు, నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను. అబద్ధం చెప్తూ పట్టుబడ్డ ఆయన నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు. నిన్ను పెంచడంలో నేనేదో తప్పు చేశాను. నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను. దాని గురించి ఆలోచించు అన్నారు. సూటు బూటు వేసుకుని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారు. ఆయన్ని వదిలి వెళ్ళలేని నేను, బుద్ధి తక్కువగా నేను ఆడిన అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదన చూస్తూ 5:30 గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను. 5:30 గంటల పాటు. అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. మనం మన పిల్లల్ని తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడినా అని అప్పుడప్పుడు ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను. నేర్చుకుని ఉండేవాడిని కానని నా నమ్మకం. ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పట్లాగా అదే పని చేసి ఉండేవాడిని. కానీ ఆ ఒక్క అహింసా చర్య ఎంత శక్తివంతమైందంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. అహింసకున్న శక్తి అటువంటిది. ఈ నేరము శిక్ష మన పాఠం యొక్క థీమ్ ఏంటి అంటే అహింస. అహింస యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం, అహింస గురించి తెలియజేయడమే నేరము శిక్ష పాఠం యొక్క కాన్సెప్ట్ థీమ్. ఇందులో జాన్ వేన్ చిత్రము 18 మైళ్ళు వాళ్ళ నాన్న నడుచుకొని పోవడం, 5:30 గంటల పాటు ఈ అబ్బాయి వెనకాలే పోవడం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనకి 9th లెసన్ కూడా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ అయిపోయింది. అదండి మరి విషయం. మనము
9th లెసన్ ధర్మ నిర్ణయం లెసన్ ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం, చాలా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఇంకా మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి? ఇంకా 3 లెసన్స్ ఉన్నాయి. ఆ 3 లెసన్స్ చూసేసుకుంటే మనకి 6th తెలుగు మొత్తం అయిపోతుంది. దానికి ప్యారలల్ గా ఇంగ్లీష్ కూడా మనం ఆల్మోస్ట్ 7th వరకు వచ్చేసాం. ఇంకేమో 8th, 9th, 10th ఈ 3 క్లాసెస్ చూసేసుకుంటే పోయిట్స్ గురించి కూడా నేర్చేసుకుంటాం. చూడండి, మనం తెలుగు, ఇంగ్లీష్, పోయిట్స్ మొత్తం నేర్చేసుకుంటున్నాం. దీని తర్వాత ఇది అయిపోతే ఇంకొకటి ఏదైనా స్టార్ట్ చేసుకుందాం మనము. అదండి మరి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి క్లాస్ లో షార్ప్ 10 AM కి కలిసేద్దాం. టాటా, బై బై.